హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ షా. నేను మీకు ప్రామిస్ చేశాను కదా లాస్ట్ వీడియోలో నేను మార్కెట్ ట్యాగ్ చేస్తాను అని, మార్కెట్ వీడియో కూడా కంప్లీట్గా చూపిస్తానని. ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదండి మార్కెట్ నేను అన్నది. నేను ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయ్యాక మీరే చూడండి నేను ఎందుకు లాస్ట్ వీడియోలో సంత మార్కెట్ అనుకుంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను కదా. సో ఎందుకో మీకే తెలుస్తుంది వీడియో కంప్లీట్గా చూస్తే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మార్కెట్ ఏరియా. ఏ టు జెడ్ అని అంటే ఆల్ఫబెట్ ఏ నుంచి ఆల్ఫబెట్ జెడ్ వరకు ఏ వస్తువులు అయితే ఉంటాయో అన్ని వస్తువులు ఒకటే ప్లేస్లో దొరుకుతాయి. ఇంకా అట్లీస్ట్ మన హైదరాబాద్లో నార్మల్గా సంతలలో అట్లీస్ట్ ఒక డ్రెస్సెస్ లేకపోతే కాస్మెటిక్స్ లేకపోతే డైలీ ఎసెన్షియల్స్ ఏవో కొన్ని కొన్ని దొరుకుతూ ఉంటాయి. కానీ ఇలా A to Z మాత్రం ఎక్కడా దొరకవు, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే మనము కంప్లీట్గా యూటెన్సిల్స్ అంటే గిన్నెలు, బోలు, బొచ్చులు కొనుక్కోవాలి అని అంటే సపరేట్గా ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ డ్రెస్సెస్ కొనుక్కోవాలనుకుంటే ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అంటే మన దగ్గర ఎలా అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటాయి. అంటే డ్రెస్సెస్కి వెళ్ళాలి అని అంటే ఓకే కోటి, చార్మినార్ లేకపోతే షాపింగ్ మాల్స్ అలా అలా థాట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇన్ కేస్ లైక్ బ్యాగ్స్ ఇలా కొనుక్కోవాలి అని అంటే పర్టికులర్గా ఒక బ్యాగ్స్ ఉండే ఏరియా గుర్తొస్తుంది. అండ్ ఇలా చూస్తున్నారు కదా, ట్రాలీస్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో పిల్లలకి, పెద్దవాళ్ళకి. అంటే లైక్ టూర్స్కి రిలేటెడ్గా, పిల్లలకి రిలేటెడ్గా, వాళ్ళకి రిలేటెడ్ బొమ్మలు. అండ్ ఇక్కడ ట్రక్స్ కూడా చూస్తున్నారు కదా. మీరు ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇవి చాలా కొత్తగా వింతగా అనిపిస్తాయని నేను ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా, బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయంటే లైక్ నేను దగ్గరికి వెళ్ళి చూసాను, బ్రాండెడ్గానే అనిపించాయి. బ్రాండెడ్ నేమ్స్తో కూడా చాలా ఉన్నాయి. ఇవి సెకండ్ మాలో మరి థర్డ్ మాలో తెలియదు కానీ బట్ అన్నీ మాత్రం చాలా బాగున్నాయి. చాక్లెట్స్, డైలీ ఎసెన్షియల్స్, ఇంట్లో ఎసెన్షియల్స్, కుక్ టాప్స్, అండ్ ఇది చూస్తున్నారు గార్డెన్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్. ఇక్కడ చూడండి గార్డెన్లో పెట్టుకునే తొట్టెలు కూడా అంటే లైక్ పర్టికులర్ డెడికేట్ చేసినట్టు మమ్మీ డాడీకో లేకపోతే ఫాదర్కి లేదా మదర్కి లేదా సన్కి డెడికేట్ చేసినట్టు. డ్రెస్సెస్ కూడా చూస్తున్నారు కదా, కలెక్షన్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇది దొరుకుద్ది, ఇది దొరకదు, పెద్దవాళ్ళకి దొరుకుతాయి, చిన్న వాళ్ళకి దొరుకుతాయి, ఇవి దొరకవు అనేది ఏది లేదు. డిఫరెంట్ టైప్స్, పార్టీ వేర్, రెగ్యులర్ వేర్, లైక్ ఆఫీస్ వేర్, ఎవ్రీథింగ్. ఇక్కడ స్లష్ చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి షాకింగ్గా అనిపిస్తుంది. అది కొంచెం డిఫరెంట్ టైప్స్. మీరు పీపుల్ని కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఓన్లీ జస్ట్ బ్రిటిష్ పీపులే కాదు, మన ఇండియన్స్ కూడా మార్కెట్లో ఒక స్పేస్ ఆక్యుపై చేసుకొని వాళ్ళ షాప్స్ పెట్టుకుంటున్నారు. మనం ఇండియాలో మనం ఎలా పెట్టుకుంటున్నామో. అండ్ జ్యువెలరీ సెట్స్, బ్యాండ్స్, డ్రెస్సెస్, నైట్ వేర్స్, డే వేర్స్, చెప్పల్స్, స్లిప్పర్స్, షూస్, బాక్సెస్, డైలీ ఇంట్లో ఎసెన్షియల్స్, చాక్లెట్స్, క్లీనర్స్, బెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఇందులో లేదు మీరు ఎవ్రీథింగ్ అన్నారు కదా, ఇది మిస్ అయింది, ఇది లేదు ఇందులో అని అనడానికి కూడా అని నాకు కామెంట్ చేయండి. నేను అది నేను నెక్స్ట్ వీడియోలో అది ఈ మార్కెట్లో ఉంది, అవైలబుల్గా ఉంది అని నేను చూపిస్తాను. బికాస్ A to Z ఉన్నాయండి. చూస్తున్నారు కదా, కార్ నెంబర్ ప్లేట్స్తో సహా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఆర్నమెంట్స్, స్లిప్పర్స్, బాడీ పర్ఫ్యూమ్స్, ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. ఇంకా సౌండ్ సిస్టమ్స్, సౌండ్ బాక్సెస్ ఉన్నాయి. అండ్ వీల్ బ్యాగ్స్, పిల్లోస్, బెడ్ మ్యాట్రసెస్, పిల్లలకి టాయ్స్, సిట్టింగ్ అంటే గార్డెన్ ఏరియాలో సిట్టింగ్ ఏరియాలో ఉండే స్టాల్స్, ఇంకా అదేంటిది చైర్స్. అండ్ ఇవి చూడండి రెస్టారెంట్స్, చిన్న హోటల్ పార్టీగా వేసేసారు. అండ్ అది జస్ట్ వన్ డే అండి, ఇది జస్ట్ ఓన్లీ సాటర్డే ఉంటుంది, సాటర్డే మార్కెట్. బట్ ఆ వన్ డేకి అయినా కూడా మార్నింగే వచ్చేసి నేను అడిగాను, ఒక పర్సన్తో డీటెయిల్గా మాట్లాడాను. వాళ్ళు చెప్పారు ఎట్లా అంటే మార్కెట్ అంటే 8 to 5 రన్ అవుతుందంట. సో వాళ్ళు 7 o'clockకి వాళ్ళ వెహికల్స్తో డైరెక్ట్ లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చేసి 7 to 8 సెటప్ చేసుకుంటారంట, టెంట్ సెటప్స్ అండ్ ఇవన్నీ. సో అరేంజ్ చేసుకుంటారు. 8 నుంచి మార్కెట్ స్టార్ట్. అండ్ ఎట్ ది సేమ్ పాయింట్ 8కి అంత ఎర్లీ మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయితే ఏం రన్ అవుద్ది అని అంటే అస్సలు లేదంట. 8కి కూడా ఫుల్ జనాలు వస్తారంట. మీరు చూస్తున్నారు కదా, నేను రన్ చేస్తూ షూట్ చేసిన ప్రతి ఒక్క లేన్ ఎంత రష్గా ఉందో అంటే చూడండి. ఎంతమంది ఇక్కడికి వచ్చి ఇలా కొంటున్నారు,
దానివల్ల వీళ్ళ బిజినెస్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది లేదు ఈ వీక్ నాకు సేల్స్ అవ్వలేదు, నేను నెక్స్ట్ వీక్ ఎలా పెట్టుకుంటాను అనే ఒక డౌన్ మూవ్ అనేది ఎక్కడా లేదండి. అంత బిజీగా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్. చిన్న షాప్ అని, పెద్ద షాప్ అని అట్లా ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి కొత్త విషయాలతో నేను మీ ముందుకు మళ్ళీ వస్తాను. అండ్ ఇంకా కొన్ని కొత్త కొత్త విషయాలు మీ దగ్గరికి తెచ్చి చూపిస్తూ ఉంటాను. అంటిల్ దాన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ కామెంట్ కూడా చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో తీసుకొస్తాను. నన్ను ఎంకరేజ్ చేస్తే